హలో, నా పేరు వినయ్ కుమార్. ఆ, నేను ఆంధ్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేర్పిస్తాను. ఎందుకంటే చాలామంది బ్యాంక్ వెళ్ళి ఫామ్ నింపి లైన్లో నించొని అక్కడ 10 నిమిషాలు ఇక్కడ 10 నిమిషాలు చేసే వాళ్ళు టైం వేస్ట్ కదా. నేను ఈజీగా మీకు 5 మినిట్స్లో ఎలా చేయాలనేది చూపెడతాను. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఆంధ్రా బ్యాంక్ అని టైప్ చేయండి. ఆంధ్రా బ్యాంక్ అని టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఆంధ్రా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీంట్లో రీటైల్ సెల్ఫ్ సైన్ అప్ అని ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. మీకు అలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీనిలో ఈ రెండింటికి మార్క్ పెట్టేసేయండి. మీకు మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే ఇది క్లిక్ చేసి పెట్టేసేయండి. తర్వాత కంటిన్యూ నొక్కేసేయండి. ఓకే, తర్వాత నేను ఇప్పుడు నా దగ్గర ఏ కస్టమర్ ఐడి అనేది లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నీ చేసేసాను. నా అన్నీ చేసేసాను. సో నాకు దగ్గర పిక్స్ ఉన్నాయి, ఎలా చేయాలనేది నేను పిక్స్ చూపెట్టుకుంటూ మీకు ఈజీగా చెప్తాను. ముందుగా మీరు ఏం చేయాలంటే ఇలా వస్తుంది. ఫస్ట్ ఈ రెండింటికి డబుల్ క్లిక్ పెట్టేసి కంటిన్యూ నొక్కేసేయండి. ఈ కంటిన్యూ నొక్కేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. దీంట్లో కస్టమర్ ఐడి, ఈ కస్టమర్ ఐడి అనేది మీకు మీ యొక్క పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్ ఓపెన్ చేయండి. ఆ పాస్బుక్లో యూజర్ ఐడి కానీ కస్టమర్ ఐడి కానీ ఉంటుంది. ఆ కార్నర్లో కస్టమర్ ఐడి అనేది ఉంటుంది. ఆ కస్టమర్ ఐడి కానీ యూజర్ ఐడి కానీ ఇందులో టైప్ చేయండి. ఇందులో టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని టైప్ చేయండి. ప్రొసీడ్ అని టైప్ చేసిన కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇలా వస్తుంది. కన్ఫర్మేషన్ మొబైల్ అని వస్తుంది. ఈ కన్ఫర్మేషన్ మొబైల్ అనేది మీ డిజిట్స్ లాస్ట్ మీరు ఏదైతే ఫిట్ చేసుకున్నారో నెంబర్, ఆ డిజిట్స్ అనేవి ఈ లాస్ట్ 5 అనేవి సేమ్ ఉన్నాయో లేవో చూసుకోండి. చూసుకున్న తర్వాత ప్రొసీడ్ నొక్కేసేయండి. ప్రొసీడ్ నొక్కాక మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇంతకుముందు మీరు ఏ నెంబర్ అయితే ఇందులో పెట్టుకున్నారో దీనికి మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని ఇందులో టైప్ చేసేయండి. టైప్ చేసి మళ్ళీ ప్రొసీడ్ నొక్కేసేయండి. ప్రొసీడ్ నొక్కేసిన తర్వాత ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎంటర్ డీటెయిల్ నొక్కాం, మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్నాం, వ్యాలిడేట్ ఓటీపీ ఓపెన్ చేసుకున్నాం. తర్వాత రిజిస్ట్రేషన్ స్టేటస్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ కస్టమర్ ఐడి అంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇది ఈ కస్టమర్ ఐడి. ఈ కస్టమర్ ఐడిని మీరు ఇక్కడ టైప్ చేసేయండి. ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ నొక్కేయండి. ఇట్లా సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు ఇలా వస్తుంది. న్యూ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఈ న్యూ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్లో ఖచ్చితంగా నెంబర్స్ ఉండాలి. ఒక ఆల్ఫాబెట్ అంటే ABCDEFGHIJK ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లస్ ఒక సింబల్ ఉండాలి, స్టార్ కానీ సెమీకోలన్ కానీ ఓపెన్ బ్రేస్ కానీ అలాంటివి ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ అదే టైప్ చేసి జనరేట్ నొక్కండి. ఈ జనరేట్ నొక్కిన తర్వాత మీకు మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఇంతకుముందు అయితే ఏ నెంబర్ అయితే మీరు రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని క్లిక్ చేయండి. మళ్ళీ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. క్లిక్ హియర్ టు లాగిన్ అని వస్తుంది. ఈ క్లిక్ హియర్ టు లాగిన్ అని టైప్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత యూజర్ ఐడి అంటే ఏంటంటే కస్టమర్ ఐడి. ఇంతకుముందు కస్టమర్ ఐడి పాస్బుక్లో ఉంటుందని చెప్పాను కదా, అది ఇక్కడ క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ మీరు ఇంతకుముందు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఈ రెండిట్లో ఆ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసేయండి. ఓకేనా, ఇది టైప్ చేసిన తర్వాత మీకు ఎలా లాగిన్ కావాలని చెప్తాను. ఇప్పటిదాకా అయితే మీరు ఇలా టైప్ చేసిన వెంటనే మీ పని అయిపోయినట్టే, మీరు సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్నారు. ఇలా పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత చాలామందికి ఓపెన్ అయిన వెంటనే కింద స్క్రోల్ చేస్తూ ఉంటాయి. కిందికి మొత్తం డౌన్ వచ్చిన వెంటనే ఐ అగ్రీ అని వస్తుంది. ఐ అగ్రీ అని నొక్కండి. ఐ అగ్రీ నొక్కిన తర్వాత మీకు ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని అంటే పైన ఒక రెడ్ మార్క్లో స్కిప్ అని ఉంటుంది. స్కిప్ అని నొక్కేసేయండి. స్కిప్ అని నొక్కేస్తే చాలు. అంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ దగ్గర అది మీరు ఏం పెట్టలేదు కాబట్టి ఇంతకుముందు స్కిప్ అని పెట్టేసాను. పైన కార్నర్లో స్కిప్ అని ఉంటుంది. స్కిప్ జాగ్రత్తగా చూడండి, అది కనిపించదు. ఆ స్కిప్ అని నొక్కేసిన తర్వాత మీ యొక్క సక్సెస్ఫుల్ ఇప్పటిదాకా నెట్ బ్యాంకింగ్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమైనట్టుంది. కాబట్టి ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టే ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఏంటంటే నేను ఎప్పుడైనా వీడియోస్ కొత్తగా కానీ ఇలాంటివి కాకపోయినా ఫ్యూచర్లో వేరేటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. దాని గురించి నేను ఒక వీడియో తయారు చేస్తాను, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది.
అలాగే మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే దీని గురించి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ మర్చిపోకండి, మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల మీరు నా ఛానల్ని మీరు వాచ్ చేయగలరు. థ్యాంక్ యూ ఇప్పటిదాకా వాచ్ చేసినందుకు. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.